సో ఇంకో విషయం ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంటే తను ట్రై చేసి అంటే ఇంకా నాకు రాదులే అని చెప్పేసి అని కూడా బాధపడ్డాడంట. షేర్ చేసుకున్నాడు. అవును, ఇక రాదేమో అనుకున్నాడు కానీ సడన్ గా వచ్చేసింది. అసలు టిఫిన్ తినేసి ఆయనే తినలే, ఫోన్ వచ్చేసరికి అలానే వెళ్ళిపోయిండు. అయితే ఇప్పుడు నామినేషన్ లో అయితే లేడు, ఫస్ట్ వీక్ లేడు, సెకండ్ వీక్ లేడు. సో ఎట్లా అనిపిస్తుంది? నామినేషన్ లో ఉండాలనుకుంటున్నారా, ఉండొద్దు అనుకుంటున్నారా? ఉండొద్దే అనుకుంటున్నాం. అవును, మరి ఎట్లా ఆడుతున్నాడు మీ అబ్బాయి బిగ్ బాస్ లో? ఇప్పటి వరకు అయితే బాగానే ఆడుతున్నాడు, ఇంకా మంచిగా ఆడాలి. సో తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, ఆడాలి, చెయ్యాలి, అందుకు వచ్చిన అది అని చెప్పేసి. సో కుకింగ్ ఏమన్నా వచ్చా? వచ్చు. ఏం చేస్తాడు? టమాటా చేస్తాడు, పుడింగ్ చేస్తున్నాడు కదా, ఎగ్ ఫ్రై చేస్తాడు, ఎగ్ స్వీట్ చేస్తాడు. సో మీరే నేర్పించారా? పిన్నితోనే మేము నేర్చుకున్నాం. ఓకే. సో అల్లరి చేస్తాడా? ఎక్కువ చేస్తాడు, బాగా అల్లరి. తను ఉంటే ఇంట్లో అసలు గొడవ మాది అదే, గడపడి ఉంటది. సో ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా కోతిపళ్ళు కానీ అవి ఏదన్నా చేసినప్పుడు మీరు కొట్టడం కానీ ఇట్లాంటివి ఏమన్నా మర్చిపోలేనిది ఏదన్నా ఉంటది కదా? చిన్నప్పుడు అదేదో తెస్తాడని వెళ్ళిండు బయటికి, జేబులో ఫోన్లు అయితే చాలా ఫోన్లు పొడగొట్టిండు. ఆ జేబులోకి వెళ్ళి ఎక్కడ పోయిందో తెలియదు. నేను అప్పుడు చాలా కోపం చేసిన, కానీ కొట్టడం మాత్రం లేదు. సో అంటే ఫోన్ తీసుకొని వెళ్తాడా లేకుంటే? అప్పుడు చిన్నప్పుడు 8th క్లాస్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిండు, నేనేమో తీసుకుంటా అక్కడ. అది ఎటుపోయిందో తెలియలేదు తనకు. జేబులో తీస్తారు కదా పిల్లలు, పడిపోతే కూడా చూసుకోలేవాడు. ఓకే. సో మోడలింగ్ కూడా చేసిండా? మోడలింగ్ చిన్నప్పటి నుంచి, అది ఇక్కడ ఏషియన్ మాల్ లో చేసాడు తను ఫస్ట్. అప్పుడు 10th క్లాస్ ఏమన్నాడు, వాళ్ళ డాడీ తీసుకెళ్లి వదిలేశారు. తర్వాత అక్కడనే తను జడ్జ్ కూడా అయ్యాడు. తర్వాత తర్వాత జడ్జ్ అయి వెళ్ళాడు అక్కడ ఫ్యాషన్ షోకి. సో అంటే వన్ బై వన్ స్టెప్ ఎక్కుంటా ఒక ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. అయితే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను చూసిన, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఆ స్టేజ్ లో హెయిర్ స్టైల్ మొత్తం చేంజ్ ఉంటుండే, కలర్స్ ఉంటుండే. చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంట్లో తిట్టడం కానీ ఏదన్నా కోపం చేస్తుంది కానీ వినకపోయేది తను. అసలు తనకు కావాలనుకునేది తప్పకుండా సాధిస్తాడు తను. ఓకే. మీరు ఆ కలర్ చూసినప్పుడు ఏమనుకుంటుండే? వైట్ కలర్ వేసిండు, బ్లూ కలర్ వేసిండు, ప్రతి కలర్ వేసేది. నేను కోపం చేసేది కానీ తను వినకపోయేది అసలు. వాళ్ళ డాడీ ఏమనకపోయేది. వినడని తెలుసు కదా బాబాయ్కి, ఈమె చెప్తా అంటే ఆయన ఖామోష్ బాబాయ్. సో మీతో ఎట్లా ఉంటాడు? ఫ్రీ, అన్ని చెప్పుకుంటాడు, ఏదైనా షేర్ చేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందా మరి? లేదు. నిజం చెప్పండి. లేదు అంటే మీకు చెప్పలే, అన్ని షేర్ చేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ లేదు, మేము చెప్పుకునే పెళ్లి చేసుకుంటాడు. ఓకే. సో అంత కాన్ఫిడెన్స్ ఎట్లా? ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరినో ఒకళ్ళని సెట్ చేసుకుంటారు, చూద్దాం, చెప్పలేము. ఒకవేళ తను అంటే ఎవరినైనా ఇష్టపడి తీసుకుని వస్తే మ్యారేజ్ చేస్తారా? చేస్తాం, తప్పకుండా. నచ్చితే చేస్తాం. ఓకే. సో ఆయన అంటే తను ఏ పని చేసినా కరెక్ట్ చేసాడని ఒక నమ్మకం ఉంది మీకు? అవునండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్టేజ్ వరకు రావాలంటే చాలా కష్టం, ఎన్నో స్ట్రగుల్ పడవచ్చు. ఎవరైనా మోసం కానీ ఏదైనా చేయడం కానీ చేశారా? అంటే తిననే అంటే ఇంట్లో మీతో చెప్పుకుంటా బాధపడ్డాం, అంటే ఈ ఫ్రెండ్స్ ఇట్లా చేశారు, ఆ ఫ్రెండ్స్ ఇట్లా చేశారు, ఉంటాయి కదా అండి ఇక ప్రతిదీ. కానీ చెప్పాడు తను అసలు ఏం అట్లా ఫ్రెండ్స్ గురించి అయితే ఏం తప్పుగా చెప్పలే అసలు. ఓకే. అంటే ఏదైనా జరిగినా తన లోపల పెట్టుకున్నా చెప్పాడు. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో? మా ఇంట్లో నాకు 3 కొడుకులండి. ఓకే. ఒక బాబుకి పెళ్ళైంది, ఇంకో అబ్బాయి ఉన్నాడు. సో ఆ అబ్బాయి ఇద్దరు కలిసి వీడియో చేసేది. తను 3 months అవుతుంది సౌదీకి వెళ్ళి. ఎందుకు వెళ్ళిపోయాడు? జాబ్ వచ్చింది అక్కడ. ఆయన ఇప్పుడు నిజం చెప్పండి. జాబ్ వచ్చింది. బయట పబ్లిక్ టాక్ ఏముందంటే అన్నదమ్ములకి ఇద్దరు గొడవ అయింది, అస్సలు ఉండదు వాళ్ళ ఇంట్లో. బయట టాక్ ఉంది, మరి ఎందుకుందో మనకు తెలియదు కానీ స్టోరీ రాస్తేనే కదా వీడు తీసేది. అట్లా అయితే కాదు, వాళ్ళు ఇద్దరు మంచిగా ఉంటారు. అసలు మేమే అనుకుంటాం, ఏందిరా మీరు గొడవలు చేసుకోరు ఏందిరా అనుకుంటాం. కలిసి ఉంటారు. ఇప్పటి వరకు అయితే ఏం అట్లా లేవు, చెప్పుకుంటారు, నోరు ఉన్నది చెప్పుకుంటారు. సో
సో అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు వీడియోస్ చేస్తుండే కదా, సో మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారా ఇంట్లో వచ్చి వాళ్ళిద్దరు? లేదా అట్లా ఏం లేదు. అంటే ఇంట్లో మనం వంట చేసినప్పుడు, అంటే ఇప్పుడు మా అమ్మ మా ఇంట్లో వండినా ఇది బాగాలేదమ్మా అది బాగాలేదమ్మా అని చెప్పేసి నేను గొడవ పడతా అమ్మతో. సో అట్లా మీతో ఎవరైనా గొడవ పడుతుండేనా ఇద్దరు పిల్లల్లో? చిన్నోడే అప్పుడప్పుడు, చిన్నోడే అప్పుడప్పుడు. కానీ మా షడ్జీలు పచ్చడి ఉంటాడు కూడా తింటాడు, పచ్చడి ఉంటే కూడా తింటాడు. అస్సలు అది కావాలి ఇది కావాలి అన్నాడు. చికెన్ నాన్ వెజ్ కావాలి చాలా వాళ్ళకు. మా చిన్నోడు మస్తు టేస్ట్ వండు మమ్మీ అంటాడు. టమాటా చట్నీ, ఆలు ఫ్రై, మటన్. మా పిన్ని ఏం చేస్తుంది, మటన్ పీసెస్ ఉంటాయి కదా ప్లేట్లో పెట్టి ఇట్లా దాచిస్తుంది చిన్న కొడుకుకి స్పెషల్ గా తీసుకుపోయి కంప్యూటర్ గానే ఇస్తుంది. బాగా అలవాటు చేస్తాను అని మేము చెప్పేది. కలిపి పెట్టాలి, కలిపి స్పూన్ పెట్టి ఇచ్చేది. బాగా గారాలు చేస్తాను చిన్న కొడుకు అని చెప్పేది. టిఫిన్ కంప్యూటర్ కాడ తీసుకుపోయి ఇస్తుంది పిన్ని. లంచ్ కూడా అక్కడే మంచిగా మటన్ ఇట్లా చేసి కలిపి స్పూన్ పీసెస్ అవి ఉంటాయి కదా దాని మీద అది వేసి అది ఎందుకు రెండు పైన పెడుతుంది, రెండు వేసినని లోపల చూస్తే వస్తూనే ఉంటాయి ముక్కలు కొడుకుకి. మళ్ళీ సాయంత్రం చపాతి ఏమైనా మళ్ళీ కంప్యూటర్ కాడే. అదే డిన్నర్ కూడా అక్కడే, చపాతి ఏమైనా ఉంటుంది కదా అక్కడే తింటాడు కంప్యూటర్ కాడే. సో అంటే వాళ్ళ సిస్టర్ ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్సైటెడ్ బాగా, చాలా ఎక్సైటెడ్, చాలా బాగా మాట్లాడుతున్నాను. మీకు ఎన్ని ముక్కలు వేస్తున్నాయి? నాకు వేస్తుంది అట్లా కాదు, నాకు వేయడం లేదు, నేనే వేసుకొని తింటా. కానీ చిన్న కొడుకు అని మంచిగా వేసి ఇట్లా మాకు అమ్మ పిండి ఎంత హుషారున్నా ఇట్లా తీసుకుపోయి ఇస్తాను అనుకుంటాం. కానీ నాకు తెలిసి చాలా సార్లు నజర్ తగిలింది కదా అబ్బాయికి, ఇక్కడ నుంచి తగిలి నజర్ తీస్తాం కదా మేము. జంజమ్ ఉంటుంది కదా మళ్ళీ కడుపులో నొప్పి అని వస్తాడు మన దగ్గరకే. ఉప్పు తీసి మళ్ళీ వాటర్ ఉంటుంది మా దగ్గర జంజమ్, అది తాగిపిస్తాం మేము. వస్తాడు ఇట్లా నొప్పి పెడుతుంది అక్క నువ్వేనా అని వస్తాడు. కాదు డైరెక్టర్ యాక్టర్ ఆల్ రౌండర్ నబిల్, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేడు? అసలు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు. నాకు రమ్మన్నారు కానీ మా సార్ రానియలే. ఎవరు రమ్మన్నారు? తమ్ముడు రమ్మంటాడు షూట్లో దాంట్లో యూట్యూబ్లో, అని మా సారే వద్దంటారు. ఎందుకు వద్దంటారు? ఇప్పుడు మీరు తీసుకుంటే వస్తా, మీరు తీసుకుంటే యూట్యూబ్లో వస్తా. నాకు తెలిసి మొత్తం ఫ్యామిలీ మొత్తం అసలు మొత్తం కళాకారులే ఉన్నారు నాకు తెలిసి. చాలా బాగా మాట్లాడుతున్నారు. నబీల్ సిస్టర్ కదా, నబీల్ సిస్టర్ కదా. ఇంకో విషయం ఏంటంటే వరంగల్ డైరీస్ లోనే వీళ్ళ అబ్బాయి కూడా చేస్తాడు. మీ అబ్బాయి పేరు అఫాన్ అహ్మద్. సో మీ అందరికి తెలుసు, కొంచెం లావు ఉంటాడు, చొబ్బిగా ఉంటాడు, సో కామెడీ బాగా చేస్తాడు, ఆయనే కదా. అవును. సో మీ అంటే మొత్తం మీ పోలికలు వచ్చినాయి మీ అబ్బాయికి, సేమ్ మీలాగానే మాట్లాడతాడు. ఎప్పుడైనా కోపం వచ్చిందా మీ తమ్ముడి పైన మీకు? రాలేదు, కోపం అయితే రాలేదు, ప్రేమనే వస్తుంది. చిన్నోడు కదా, 2 years ఉన్నప్పటి నుంచి పిన్ని వంట చేస్తుంటే మేము వేసుకొని ఆడుకునేది. ఆమె పని అయినాక తీసుకుపోయి ఇచ్చేది. సో చెప్తుంటే అప్పటివన్నీ గుర్తుకొస్తున్నాయా మీకు? వస్తున్నాయి, మీరు వస్తారని తెలిసినప్పటి నుంచి వస్తున్నాయి. మాకు ఏమేమి చెప్పాలి అట్లా. సో మీ తమ్ముడు గురించి ఏదైనా సాంగ్ పాడండి మీరు. రాదు, పాడాలి ఏదైనా డైలాగ్ ఏముంది? క్యా బోలు? तो बिरयानी अच्छी बनाती मगर नमक कम डालती बोलता। तुम्हारा बोलता है? मेरे बोलता बिरयानी जबरदस्त बनाती, नमक कम डालती कई को। कभी भी मैं बिरयानी बनाती ना नमक कम रहता, कई को बोले तो नमक कम हो गए तो भी डाल सकते, ज्यादा हो गए तो वेस्ट हो जाती ना बिरयानी। ऐसा बोल देती। और स्वीट्स बहुत पसंद उसको, स्वीट बनाए जब कभी भी कद्दू की खीर, शीर खुरमा नबील के लिए भेज देते रहती। సో అంటే ఇంకా మీరు పక్క పక్కనే ఉంటారా ఇక్కడ? కొంచెం मैं पीजीआर अपार्टमेंट उधर रहती, मम्मी का हाउस बाजू है, पिन्नी यहाँ पर। సో మొత్తం ఇక్కడ ఫ్యామిలీస్ మొత్తం. ఓకే. అయితే ఇప్పుడు నాబిల్ ఉన్నాడు, తను మీతో ఇట్లా ఉంటాడు, ఇంకా ఇద్దరు బ్రదర్స్ పెద్దవాళ్ళు. పెద్దోడైతే ఐస్కంతమేగా. ఓకే. చిన్న నడుపోడు కాముష్ ఉంటాడు అని చెప్పుకుంటాడు, తక్కువ మాట్లాడతాడు వాడు, ఎక్కువ నబీల్ ఉన్న తంజిల్ ఐస్కంతమేగా నాకు. ఓకే.
అయితే ఇప్పుడు మీ సెకండ్ అబ్బాయి కూడా ఇక్కడ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయింది కదా. జాబ్ వచ్చింది, నేను వెళ్ళాను అది అని ఏమన్నా మాట్లాడడం జరిగిందా? చెప్పాడు కానీ ఇక పెద్ద అబ్బాయి అక్కడ పిలుచుకున్నారు జాబ్ ఉందని, మెకానికల్ ఇంజనీర్ తను. ఓకే. అయితే ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉండే వెళ్ళిపోయాడు. మళ్ళీ రావచ్చు కూడా వస్తే, తనకు అంత ఇష్టం లేదు అక్కడ ఉండడం. సో బాధపడ్డా వెళ్ళేటప్పుడు? బాధపడ్డాడండి చాలా. వెళ్ళను అని 8 years 8 సంవత్సరాలకి వెళ్ళి చేశాడు కదా ఇది. తనకి ఇష్టం ఉండే కానీ ఇక వెళ్ళాడు. ఇక కానీ ఎందుకు పంపించారు మరి? ఇక్కడ యూట్యూబ్ లో బాగానే వస్తుంది కదా రెవెన్యూ. వాళ్ళ అన్నయ్య పిలిపించుకున్నాడు, పెద్ద అన్నయ్య. అక్కడ ఇంకా ఎక్కువ కదా. ఓకే. ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ. అక్కడ ఎక్కువ. అయితే ఒకవేళ అదే ఛాన్స్ నాబిల్కి వచ్చినట్టే వెళ్తుండేనా? నాబిల్ వెళ్ళాడు అసలు 4 days కి మా పిన్నికి తీసుకొస్తా అంటే నేను పోను అన్నాడు. మళ్ళీ నువ్వు ఉంటావా, నువ్వు ఎక్కడికైనా వెళ్తావా అంటే నేను అమ్మో అసలే ఎక్కడికి వెళ్ళదని చెప్పేసిండు. ఎక్కడే ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళను అని. అయితే మీరు సౌదీలో ఉండే కదా మీరు కూడా, సో అక్కడ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా? వరంగల్లో బాగుంటుంది? మనదే బాగుంటుందండి ఇక్కడనే. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ కూడా బాగానే ఉంటది అనుకోండి. ఉమ్రాకి వెళ్ళి గయనా, మక్కాకి వెళ్ళి గయ. మా దాంట్లో ఒక్కసారైనా పోయి రావాలి, అందుకోసం ఒకసారి పోయి వచ్చింది. మళ్ళా హజ్ పోతుంది కావచ్చు. ముగ్గురు కొడుకులు పెళ్లిలే వరకు పోదు. సో ముగ్గురు అయిన తర్వాత వెళ్తుంది. తర్వాత మనవరాలు తీసుకొని వెళ్తుంది. నేను కూడా వెళ్తా, వెళ్ళొచ్చిన. మేము కూడా వెళ్ళేది అక్టోబర్లోనే వెళ్ళొచ్చినాం. సో మీకు ఎప్పుడు వస్తాడు మనమాడు? నాకు టైం ఉంది, ఇప్పుడే 20 years బాబు ఉన్నాడు. ఇప్పుడు చేయాలా పెళ్లి? నవ్వుతున్నాడు మీ కొడుకు, అందుకని అడుగుతున్నాడు. ఆయన చిన్నోడు, ఇంకో పెద్దోడు ఉన్నాడు. 22 years ఉన్నాడు. వీడు 18. అయితే ఇప్పుడు మీ ఇంట్లో అల్లరి ముగ్గురిట్లో ఎవరికి వేస్తారు? నబీలే చేస్తాడు. నబీలే. సో అంటే ఇప్పుడు నేనేమడుగుతా అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు కొడుకులు, కూతుర్లు ఎవరు లేరు. సో తినే మొత్తం చూసుకుంటుంది అనుకుంటా, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ గురించి తనే చెప్తుంది. సో అంకుల్ ఇప్పుడు ప్రెసెంట్ లేరు. అసలు ఏం జరిగింది? కరోనాలో చనిపోయారు. 2021. ఓకే. అంటే ఎట్లా జరిగింది? అంటే కరోనా వచ్చిందా? అవునండి. ఫస్ట్ పెద్ద బాబుకి వచ్చింది. పెద్ద బాబుకి వచ్చి తగ్గిపోయింది. తగ్గాక మా వారికి వచ్చింది. అంటే పెద్ద బాబు సౌదీలో ఉండే కదా? ఇక్కడ వెళ్ళి ఇప్పుడు 2 years అవుతుంది పెద్ద బాబు వెళ్ళి. తనకు వచ్చాక, తనకు తగ్గాక మా వారికి వచ్చింది. వచ్చాక ఒక 8 days తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినాం కానీ క్యూర్ కాలేదు. July 2021. ఓకే. సో అంటే మీరు అన్నారు ఇంతకుముందు, అంటే నబీల్కి ప్లస్ వాళ్ళ డాడీకి ఎక్కువ చాలా. నబీల్ అయితే చాలా పరేషాన్ అయ్యిండు అప్పుడు. సో అదొక్కసారి అంటే వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండే, సో వాళ్ళ డాడీకి ఎట్లా అయిన తర్వాత తను ఎట్లా గడిపిండు, అది ఒక్కసారి షేర్ చేసుకోండి. చాలా ఖామోష్ అయిపోయిందండి తను. వాళ్ళ డాడీ చనిపోయాక చాలా అంటే చాలా ఖామోష్ అయిపోయాడు. అసలు మాట్లాడకపోయేది అంత. అసలు మా ఇల్లే అంత ఆగమాగం అయిపోయింది అంత. అనుకొని జరిగింది అసలు అప్పుడు. అసలు ఫస్ట్లో అదే మంచిగా ఉన్నప్పుడు అక్కడ మహిబాద్ వెళ్ళేది డ్యూటీ. అక్కడ అందరూ మీ బాబు హీరోయిన్ అంటే చాలా సంతోషపడేది తను. వాళ్ళు అట్లా బాగుండేది అటాచ్మెంట్ బాగా. ఎందరు పిల్లలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఏమనకపోయేది అసలు. ఆ తర్వాత ఇట్లా కరోనా వచ్చింది మా ఇంట్లో. అసలు ఎట్లయితుంది ఏంది అనుకుని ఎవరు రారు కదా ఒకరింటికి ఒకరు. మేము ఒక్కరం అయిపోయినాం అసలు అప్పుడు. అప్పుడే మంచిగా ఉండే మా ఇల్లు. అప్పుడెప్పుడే ఇట్లా हंसी खुशी रहते थे. अच्छा इतने में ही కరోనా आ गया. కరోనా వస్తే బాబుకి వచ్చినాక తనకు వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అయినా ఇక కాలే, ఎక్స్పైర్ అయ్యారు తను. అయినాక బాబు చాలా ఏడిసేది. అసలు వీడియోస్ కూడా బంద్ అయిపోయినాయి. పైన పోయి రూమ్లో తను ఒక్కడే కూర్చునేది చాలా వరకు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేది అనుకోండి. 1 month వరకు మా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు. ఎంత చెప్పినా అసలు అన్నం తినకపోయేది, ఏం చేయకపోయేది. బాగా పరేషాన్ ఉండే అప్పుడు ఆ రోజులల్లా. उसके बाद में 3-4 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు ఈ వరంగల్ డైరీస్. అంటే షూట్స్ కూడా అన్నీ ఆపేసిండు. స్టక్ అయిపోయిండు తను. అసలు ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు. అదే ఇంకా కరోనా సడన్ గా వచ్చింది కదా ఇంట్లో. అసలు అనుకోకుండా అట్లా అయిపోయింది. చాలా ఫ్రెండ్ లెక్క ఉండేది తనతో, అందరి పిల్లలతోటి, అందరితోటి.